అందరికి కూడా ప్రభు యేసు నామమున మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క టీవీ ఛానల్ ద్వారా మీరు అందరూ కూడా మరి చూస్తూ మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారు. మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. మరి ప్రార్థన చేసుకుని మన యొక్క దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించినటువంటి గొప్ప దేవానికి వందనాలు. మరి యొక్క రాకడలో మరి విశ్వాసులుగా మేము ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. తల వంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించి ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క భూలోకములో దేవుని యొక్క రాకడ కొరకు మనం విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. ఈరోజు మన యొక్క అంశము విశ్వాసముతో ఎదురు చూస్తున్నామా లేదా దేవుని యొక్క రాకడ. మరి ఆది కాండములో మరి చూసుకున్నట్లయితే నోవహు దేవునికి మరి ఆయన చెప్పినటువంటి దేవుడు చెప్పినటువంటి యొక్క మాటలు నోవహు విని ఉన్నాడు. నోవహు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి అనేసి అడిగినప్పుడు ఆయన భయపడి ఉన్నాడు. నేనేమి చేయగలనయ్యా అనేసి ఆయన ఆలోచన చేసుకోవచ్చు. నోవహు తనకున్నటువంటి మరి యొక్క కుటుంబాన్ని బట్టి ఆయన ఆలోచన చేయవచ్చు. నోవహు ఏ స్థితిలో కూడా ఆయన మాట కొట్టివేయలేదు. నోవహు ఒకే తీర్మానం తీసుకుని ఉన్నాడు. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా దేవుని యొక్క పని నేను చేయడానికి నేను సిద్ధముగా ఉండి ఉన్నాను. నా దేవుని యొక్క పనిని నేను చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేసి ఆయన ఎదురు చూసి ఉన్నాడు. నా కొరకు మరి ఒక ఓడను తయారు చేయాలి. ఆ యొక్క ఓడ తయారు చేసి అనేక మంది అందులో మరి యొక్క ఓడలో వెళ్ళాలి. నీ కుటుంబము అదే విధంగా అనేక మంది వచ్చి ఆ యొక్క ఓడలోకి వెళ్ళాలి అనేసి ఆజ్ఞాపించినప్పుడు దేవుడు ఆ రీతిగానే నోవహు కూడా తయారు చేసి చక్కగా ఓడను సిద్ధం చేసి ఉన్నాడు. నోవహు ఈ యొక్క ఓడను కడుతూ ఆయన 120 సంవత్సరాలు ఆయన దేవుని యొక్క బోధను చెప్పి ఉన్నాడు. ఆ యొక్క 120 సంవత్సరాలు బోధ చెప్పినప్పుడు కూడా ఆ యొక్క ప్రజలు వినలేదు. నోవహు ఏదో చెప్తున్నాడు అన్నట్టుగానే ఉండి ఉన్నారు. ఆ యొక్క ప్రజలు ఏమాత్రం కూడా గ్రహించలేదు. నోవహు చెప్పినటువంటి మాటలు వారు గ్రహించగా వారు చివరకు భయంకరంగా వారు మరణ స్థితిలో ఉన్నదప్పుడు నోవహు దగ్గరికి వచ్చి ఉన్నారు. నోరు లేనటువంటి జీవులు మరి యొక్క పశువులను పక్షులను అన్నీ కూడా జతలుగా ఆ యొక్క ఓడలోకి వచ్చి ఉన్నాయి. అవి విని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఓడలో చక్కగా ప్రయాణం చేసి లోపలికి వెళ్ళి ఉన్నాయి. దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క ద్వారం మూసేసి ఉన్నది. ఈ ద్వారం ఎప్పుడైతే మూసేసి ఉన్నదో ఈ యొక్క వాతావరణం కూడా అంతా కూడా మారిపోయింది. వాతావరణం మారిపోయేటప్పుడు జనమందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. పైనుంచి వర్షము చేస్తున్నది, మరి కింద నుంచి కూడా ఊటలు నీళ్లు మరి రావడం కూడా చూస్తున్నారు. వారు ఎప్పుడు కూడా చూడలేదు, వర్షం అనేది వారికి తెలియదు. మరి అటువంటిది ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ యొక్క నీరు మరి పైనుంచి పడుతున్నప్పుడు కింద నుంచి వస్తున్నప్పుడు వారందరూ కూడా భయపడి ఉన్నారు. ఇది నోవహు చెప్పినట్టుగానే నిజంగానే జరుగుతున్నది అని పరిగెత్తుకుంటా వారి యొక్క ఓడ దగ్గరికి వెళ్ళి ఉన్నారు. నోవహు నోవహు అని ఆ యొక్క ద్వారమును కొడుతున్నారు. నోవహు ఒక మాట చెప్పి ఉన్నాడు, అయ్యా నేను ఆ యొక్క ద్వారం మూయలేదు, దేవుని యొక్క దూత వచ్చి ఆ యొక్క ద్వారం మూసి ఉన్నది, నాకు తెలియదు అనేసి నోవహు చెప్పి ఉన్నాడు. ఆ యొక్క ఓడలో మరి 8 మంది వారి యొక్క కుటుంబం వెళ్ళి ఉన్నది. 8 మంది వారి యొక్క కుటుంబం వెళ్ళి ఉన్నది. జంతువులు పశువులు అవి వెళ్ళి ఉన్నాయి. కానీ ఈ యొక్క ప్రజలందరూ కూడా బయట ఉండిపోయి ఉన్నారు. జల ప్రళయం అంతా కూడా మరి 40 దినాలు మరి ఆ యొక్క వర్షముతో వారు ఉన్నదప్పుడు వారందరూ కూడా భయపడి ఇంకెక్కడికి వెళ్ళినా వారు ప్రాణాన్ని బ్రతికించుకోలేరు. వారందరూ కూడా మరణించడం జరిగి ఉన్నది. ఆ రీతిగానే దేవుని యొక్క సువార్త మనందరికి కూడా తెలుస్తున్నది. దేవుని యొక్క వాక్యము మనకి చెప్పబడుతున్నది. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉండి ఉన్నదని
నువ్వు విశ్వాసముతో దేవుని యొక్క రాకడ ఎదురు చూస్తున్నావా? దేవుని యొక్క రాకడ నీకు దగ్గరగా ఉండి ఉన్నదని బైబిల్ ద్వారా అనేక మంది పాస్టర్లతో నువ్వు వింటున్నావు. అనేకమైన ప్రవర్తనల ద్వారా మనం ఈ యొక్క బైబిల్ ద్వారా మనం వింటున్నాం. మనందరం కూడా చూసి ఉన్నాము దేవుని యొక్క రాకడ ఎలా ఉంటున్నది. ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా, సీడీల ద్వారా, మన సినిమాల ద్వారా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా దేవుని యొక్క రాకడకు మన సిద్ధపాటు కలిగి ఉండలేదు. దేవుని యొక్క రాకడ ఏ రీతిగా ఉంటుందంటే, ఈ యొక్క 10 మంది కన్యకులు మరి చూసుకున్నట్లయితే వారు కూడా అదే స్థితిలో వారు కూడా ఉండి ఉన్నారు. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. ఈ యొక్క 10 మంది కూడా 5 మరి బుద్ధి కలిగి, 5 బుద్ధి లేనటువంటి కన్యకులు ఏం చేసి ఉన్నారు? ఆ యొక్క 5 మరి చక్కగా మరి యొక్క పెళ్ళికొడుకు వస్తున్నాడని వారి సిద్ధపాటు కలిగి వారి యొక్క బుడ్డిలో నూనె సిద్ధపాటు చేసుకుని వారి సిద్ధపాటుతో వారు ఎదురు చూస్తూనే ఉన్నారు. మరి మిగతా 5 కూడా చూసుకున్నట్లయితే తర్వాత వస్తాలే అప్పుడు కోల్ది మనం ఎక్కడో దుక్కికెళ్ళి సంపాదించుకుని మా యొక్క నూనె బుడ్డులో వారి యొక్క నూనె పోసుకుని మనం వెళ్దాంలే అనేసి దివిటీలతో వారు అలా దొరికిపోయి ఉన్నారు. ఇలాగా ఆయన వచ్చి ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయి ఉన్నారు. వారి యొక్క 5 కూడా చక్కగా వెళ్ళిపోయి ఉన్నారు. టైము ముగించి ఉన్నది, ద్వారం వేసి ఉన్నది. ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు అకస్మాత్తుగా వారికి మెలికి వచ్చి ఉన్నది. అయ్యో, ఈ యొక్క 5 వెళ్ళిపోయి ఉన్నారు, వచ్చేసి ఉన్నారు, లోపలికి వెళ్ళిపోయి ఉన్నాడు. మరి ఈ యొక్క బుద్ధి లేని కన్యకులు ఆశ్చర్యంతో ఇంకా అలా ఉండి నిరాశతో కలిగి ఉన్నారు. ఆ యొక్క బుద్ధి లేని కన్యకులు ఇంకా అలా ఉండిపోయి ఉన్నారు. ఆ రీతిగా ఈ యొక్క నోవాహు ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ 5 బుద్ధి లేని కన్యకు వలె వారు కూడా ఎగతాళిగానే చూసి ఉన్నారు. నోవాహుని ఎగతాళిగానే చూసి ఉన్నారు. వారు ఏమాత్రం కూడా ఇష్టపడలేదు ఆ యొక్క ఓడలోకి వెళ్తాకు. వారి యొక్క ప్రాణాన్ని తీసుకుంటాం జరిగి ఉన్నది. ఈ యొక్క భూలోకములో దేవుని యొక్క రాకడ వర్షముతో దహించి వేస్తుందని అనుకోవద్దు. దేవుని యొక్క రాకడ అగ్నితో దహించి వేస్తుంది అనేసి చెప్పబడుతున్న దేవుని యొక్క రాకడ. వరద వచ్చి ఆ యొక్క నోవాహు జలప్రలయము అంతా కూడా కొట్టుకుపోయింది. ఆ రీతిగా ఈసారి కొట్టుకుపోవద్దనేసి ప్రకటన గ్రంథంలో మరి చెప్పబడుతున్నది. ఆ అగ్ని ద్వారా ఆ అగ్ని పడేటప్పుడు మనందరం కూడా మాడి మసి అయిపోతూ ఉంటాం. ఈ యొక్క భూమి అంతా కూడా నాశనం అయిపోతూ ఉంటుంది. అప్పుడు అనుకుంటాం, ఈ నోవాహు ప్రజలందరూ కూడా ఏ రీతిగా అయితే ఆలోచన చేసుకుంటూ ఉన్నారు, ఆ రీతిగా అయ్యా దేవా అని మనం ఈ యొక్క అగ్నిలో కాలిపోతున్నప్పుడు నేను ఎందుకు వినలేదు అయ్యా అని బాధపడే రోజు నీకు వస్తున్నప్పుడు ఆలోచన చేసుకో. దేవుని యొక్క రాకడ నీకు దగ్గరగా ఉండి ఉన్నా, దేవుని యొక్క రాకడ నీకు దగ్గరగా వచ్చేటప్పుడు నువ్వు ఏ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? విశ్వాసము కలిగి దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతున్నావా? అయ్యా నా దేవా, విశ్వాసముతో నీ యొక్క రాకడకు నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను, నన్ను ఆ రీతిగా నన్ను నడిపించున్నాయన నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క విశ్వాసంగా దేవుని యొక్క రాకడ చాలా దగ్గరగా ఉండి ఉన్నది. మనం తప్పిపోయినటువంటి కుమారుడు వలె మనం ఉంటున్నాం. తప్పిపోయినటువంటి కుమారుడు వలె మనం జీవిస్తున్న ఈ యొక్క భూలోకములో. తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉన్నాడు. తండ్రి నాకేమి వద్దు, ఆ యొక్క ఆస్తి అంతా నాకు రావాల్సినటువంటి భాగం అంతా కూడా నాకు ఇచ్చే, నేను వెళ్ళిపోతానయ్యా, నాకు ఇంకేం వద్దయ్యా అనేసి తండ్రి దగ్గర నుంచి తీసుకుని ఆయన వెళ్ళిపోయి ఉన్నాడు. కుమారుడు వెళ్ళిపోయి ఉన్నాడు. ఆయనకున్నటువంటి ధనము, ఆయనకున్నటువంటి ఆస్తి మొత్తం అంతా కూడా అయిపోయింది. చివరకు ఆయన అడుక్కునే స్థితిలో మరి ఉండి ఉన్నాడు. ఎవరు తిండి పెట్టే స్థితిలో లేరు. చివరకు తండ్రి జ్ఞాపకం వచ్చి ఉన్నాడు. అయ్యో
నేను ఎందుకు ఈ యొక్క తప్పు పని నేను చేసి ఉన్నాను, నా తండ్రి దగ్గర నేను ఉన్నదప్పుడు ఎంతో ఆనందంగా ఉండేవాడిని, ఎంతో రాజభోగాన్ని నేను అనుభవించేవాడిని. మరి ఈ యొక్క రోజున నేను ఎందుకు ఈ యొక్క దేన స్థితిలో ఉండి ఉన్నాను? కేవలం నా యొక్క నేను తప్పు చేసి ఉన్నాను కాబట్టి నా యొక్క శిక్షను నేను అనుభవిస్తున్నాను. అదే రీతిగా ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము కూడా బాధపడతామేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. నువ్వు ఆ రీతిగా నువ్వు బాధపడవద్దు. తప్పిపోయినటువంటి కుమారుడు తన యొక్క సొంత ఇల్లును విడిచిపెట్టి ఆయన బాధపడి ఉన్నాడు. నోవహు ప్రజలు మరి నోవహు యొక్క మాట వెనుక వారు బాధపడి ఉన్నారు. బుద్ధి లేని కన్యకులు వారు కూడా అంతే బాధపడి ఉన్నారు. మేము ఎందుకు సిద్ధపాటు కలిగి లేము, మా విశ్వాసము ఎందుకు మేము విశ్వాసం ఉంచుకోలేదు అని వారు కూడా బాధపడి ఉన్నారు. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా అదే రీతిగా బాధపడి ఉన్నాడు. నువ్వు కూడా ఆ రీతిగా బాధపడకూడదు. దేవుని యొక్క రాకడలో నువ్వు కూడా దేవుని యొక్క రాకడలో ఉండాలని నువ్వు విశ్వాసంతో నువ్వు ఎదురు చూసి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను ఖచ్చితంగా దేవుని యొక్క రాజ్యంలో ఉంచుతాడు. మానవులుగా మనం ఏం చేయలేనప్పుడు కూడా దేవుని యొక్క రాకడకు నేను సిద్ధపాటు కలిగి ఉండాలని విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ దేవుడు నిన్ను ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించి ఆయన యొక్క బిడ్డలను ఆయన దగ్గరికి తీసుకెళ్ళటాకు ఆయన రెండో రాకడికి వస్తున్నానని చెప్పి ఉన్నాడు. మన తండ్రి మనకన్నీ సిద్ధపాటు చేస్తున్నాడు. మన తండ్రిని మనం మర్చిపోకూడదు. నా తండ్రి నాకు సిద్ధపాటు చేస్తున్నాడు. అటువంటిప్పుడు మన యొక్క భూలోకములో ఎంత మన ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు కూడా ఏది కూడా మనకు కూడా రాదు. ఈ లోకములో ఏది కూడా మనకు శాశ్వతం కాదు. అయితే దేవుని యొక్క ప్రేమ మనకు శాశ్వతం, దేవునితో ఉండటం మనకు శాశ్వతము. ఈ యొక్క భూలోకంలో ఏది కూడా మనకు శాశ్వతం కాదని మనం నమ్మాలి. అది మనం నమ్మకే ఈ భూలోకమే శాశ్వతం అని మనం జీవిస్తున్నాం. దేవుని యొక్క రాకడ ఎంత దగ్గరకు ఉందంటే మనకే తెలియదు. మనం చూస్తున్నాం, మన జీవితంలో సునామీ అనేది మనం ఎప్పుడు చూడలేదు, మన జీవితంలో ఎప్పుడు చూడలేదు. మరి అటువంటిది సునామీలు మరి అనేకమైనటువంటి ప్రాంతాల్లో మనం చూసి ఉన్నాం. సునామీ అంటే ఏ రీతిగా ఉంటుందని టీవీ ఛానల్లో మనం అందరూ చూస్తున్నాం. భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి ప్రజలు ప్రాణ నష్టము కలుగుతున్నది, రాజ్యాలే మరి కొట్టుకుపోతున్నాయి. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉందని నువ్వు నమ్ము. ఇటువంటి మనము ఈ యొక్క శోధనలు ఎదుర్కోకూడదు. నీ తండ్రిని కూడా రాడు, నీ తల్లిని కూడా రాదు, నీ భార్యని కూడా రాదు. ఆపదలో వచ్చేటప్పుడు, ఆపద మనకు ఎదురయ్యేటప్పుడు ఎవరి ప్రాణం వారిదే అన్నట్టుగా పరిగెడతారు, ఎవరి జీవితం వారిదే అన్నట్టుగా పరిగెడతారు తప్ప నా భార్య నాకు కావాలి, నా యొక్క తల్లి నాకు కావాలి, నా తండ్రి నాకు కావాలి, నా అన్న కావాలి, నా తమ్ముడు కావాలని ఎవరు కూడా పరిగెట్టరు. మరి నోవహు జలప్రలయము వచ్చేటప్పుడు వారందరూ కూడా నాకు కుటుంబం కావాలని కుటుంబం అంతా తీసుకుని వెళ్ళారా? లేదు. కుటుంబం అంతా కూడా వారు తీసుకెళ్ళలేదు. ఎవరికి వారే పరిగెత్తి అయ్యా 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 అని ద్వారములు కొడుతూ వారు పిలిచేవారు. నోవహు మాత్రం ఏమి సమాధానం ఇవ్వలేకపోయి ఉన్నాడు. ఆ యొక్క ద్వారము దేవదూత మూసి ఉన్నది, నేనేం తీయలేను. దేవుని యొక్క ద్వారము కూడా అదే స్థితిలో నువ్వు కూడా దేవుని యొక్క రాకడలో అయ్యా నన్ను కరుణించవా అనేసి నువ్వు ఎంత కేకలు వేసినప్పుడు, ఎంత బిగ్గరగా నువ్వు అడిగినప్పుడు కూడా ఈ దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. క్షమాపణ హృదయము నీకు ఉండాలి. విశ్వాసముతో నువ్వు అడగాలి. విశ్వాసంతో నువ్వు ఎదురు చూస్తలేదు కాబట్టి దేవుని యొక్క రాకడలో మన అందరం కూడా దూరం అవ్వకుండా దేవుని యొక్క రాకడలో మన దగ్గరగా ఉండాలని మన ప్రార్థన
చాలా మరి ప్రాముఖ్యమైనది. విశ్వాసముతో మనం చూస్తూ ఆయన యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తూనే ఉండాలి. ఏ బిడ్డ కూడా మరి తండ్రి ఏ బిడ్డను కూడా విడిచిపెట్టడం. నీ యొక్క జీవితంలో మంచిగా నువ్వు జీవించినట్లయితే నీ తండ్రి నిన్ను ఎక్కువగా ఇష్టపడతాడు, నీ తల్లి ఎక్కువగా నిన్ను ఇష్టపడుతుంది. కేవలం నీ యొక్క మంచితనము నీ జీవితంలో మంచిగా ఉంటున్నావు కాబట్టి నీ యొక్క తల్లి తండ్రి కూడా నిన్ను మంచిగా చూస్తున్నారు. అదే నువ్వు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఏ పనికి వెళ్ళినా సరే నువ్వు నీ యొక్క మంచితనాన్ని బట్టి నిన్ను మంచిగా చూస్తారు. నువ్వు చెడ్డగా ఉన్నట్లయితే ఎవరు పట్టించుకోరు. నువ్వు వారికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే నేను ఎవరు పట్టించుకోరు. మంచిగా ఉన్నట్లయితేనే మనల్ని అందరినీ కూడా చూస్తారు. మరి మన దేవునికి మనం మంచిగా ఉంటేనే మన దేవుడు మనల్ని మంచిగా మరి దేవుని యొక్క రాకడకు ఆయన తీసుకెళ్తాడు. మరి యొక్క సాతానుడు కూడా ఆ యొక్క చివరి కాలంలో కూడా ఆయన ఎంతగానో మరి పని చేస్తూ ఉంటాడు. సాతానుడు నేనే దేవుడను, నేనే అన్నీ ఈ యొక్క భూలోకంలో నేనే ఇస్తున్నానని మరి దేవుడిగా ఆయన రావడం జరుగుతుంది. అనేక మందిని మోసం చేస్తూనే ఉంటాడు, అనేక మంది కూడా మోసపోతూనే ఉంటారు. నిజమైనటువంటి దేవుడు వచ్చేటప్పుడు మధ్యాకాశములో నేను ఉంటున్నాను, మధ్యాకాశములో ఆయన ఉంటుండగా మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన మధ్యాకాశములో మరి ఉంటుండగా మనందరం కూడా దేవుని యొక్క సింహాసనము మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క సింహాసనము మనం చూసేటప్పుడు ఆయన యొక్క దూతలు మనల్ని తీసుకెళ్తూ ఉంటాయి. ఆయన యొక్క దూతలు తీసుకెళ్ళేటప్పుడు మరి పరిశుద్ధులను అందరూ కూడా తీసుకెళ్ళేటప్పుడు మరి పాపంతో ఉన్నటువంటి ప్రజలు వారందరూ కూడా పరిశుద్ధులుగా ఉన్నటువంటి యొక్క ప్రజలను తీసుకెళ్తున్నప్పుడు మరి ఆ ప్రజలందరూ కూడా నేను కూడా వెళ్తే బాగుండేమో అని అనుకుంటారు. ఆ బాధ రాకముందే మనం ముందుగానే సిద్ధపాటు కలిగి ఉండాలని, సిద్ధపాటు కలిగి ఈ యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. విశ్వాస ప్రార్థనతో మనం దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. మనం సిద్ధపాటు కలిగి మనం ఎప్పుడైతే దేవుని యొక్క రాకడ కొరకు మనం ఎదురు చూస్తామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆదరిస్తాడు. మరి తప్పిపోయినటువంటి కుమారుడు ఆయన యొక్క పశ్చాత్తాపం పొంది ఉన్నాడు. ఆయన పశ్చాత్తాపం పొంది ఉన్నాడు కాబట్టి తిరిగి తన తండ్రి ఇంటికి వచ్చి ఉన్నాడు. తన తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఉన్నావు, నువ్వు నాకు ఇంక వద్దు, నువ్వు వెళ్ళిపో, నువ్వు నాకు ఇంక వద్దు అని ఉన్నాడా తండ్రి? అనలేదు. తండ్రి మరలా కుమారుడు వస్తున్నప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. ఆ యొక్క కుమారుని కౌగిలించుకున్నప్పుడు ఆయన యొక్క తప్పును ఆయన తెలుసుకున్నాడు. నా తండ్రి ఎంత మంచివాడు, నన్ను క్షమించి నన్ను మరలా తన కుమారుడిగా నన్ను అంగీకరించి ఉన్నాడు అని ఆయన యొక్క మనస్సులో ఆయన ఎంతగానో బాధపడి ఉన్నాడు. ఆయన యొక్క జీవితంలో మరి ఆయన నడుస్తుండగా ఆయన అనుకోవచ్చు, ఒక పనివాడిగా నన్ను తీసుకున్నా చాలు, ఒక పనివాడిగా ఆయన దగ్గరనే పనిచేస్తే చాలు అని అనుకుని రావచ్చు. కానీ తన తండ్రి ఒక పనివాడిగా ఆయన తీసుకోలేదు, తన కుమారుడిగా ఆయన్ని హత్తుకున్నాడు, తన కుమారుడిగా ఆయన్ని తీసుకున్నాడు. ఆ రీతిగా నువ్వు కూడా చెదిరిపోయినట్లయితే నువ్వు పశ్చాత్తాపం పొంది దేవుని దగ్గరికి నేను వెళ్తాను, దేవునితో నేను ఉంటాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు నాకు కావాలి, దేవుని యొక్క రాకడ కొరకు నేను ఎదురు చూస్తాను అని నువ్వు విశ్వాసముగా మరి ఉన్నట్లయితే, ఈ యొక్క భూలోకంలో విశ్వాసముగా నువ్వు జీవించినట్లయితే పరలోక రాజ్యములో నువ్వు కూడా తన వారసుడిగా నువ్వు అక్కడ ఉంటావు.
నువ్వు కూడా దేవుని యొక్క బిడ్డగా నువ్వు అక్కడ ఉంటావు. దేవుని యొక్క రాజ్యములో నీ తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరికి రా. తండ్రి దగ్గరికి వచ్చి నీ యొక్క పాపాలన్నీ కూడా దేవుడి దగ్గర వదిలేసి, దేవా ఈ యొక్క పశ్చాత్తాపం హృదయం నాకు ఇచ్చినందుకు వందనాలని దేవుడి దగ్గర అడుగు. ఆ యొక్క పాపాలన్నీ కూడా కడిగి వేస్తాడు నీ దేవుడు. నీ దేవుడు గొప్ప రక్షణ నీకు కలుగ చేస్తాడు. అదే నాకు ఈ జీవితం ఎంతగాని ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు అనుకుని అలాగే జీవించినట్లయితే ఆయన జీవితం ఇంకా అలాగే ఉండిపోను. ఆయన పశ్చాత్తాపం పొంది ఉన్నాడు కాబట్టి ఆయన తన తండ్రి దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఆ రీతిగా నువ్వు కూడా నాకు ఇంకా పశ్చాత్తాపం అక్కలేదు, ఈ భూలోకములోనే ఉండిపోతానంటే ఈ భూలోకంలో అంతం అయిపోయేటప్పుడు నువ్వు అగ్నిలో నువ్వు కాలపడతావు. తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. సాతానుడు కూడా కాలబడతాడు. సాతానుడు కాలబడినప్పుడు కూడా ఆయన యొక్క సాతాను యొక్క శక్తులతో పనిచేసినటువంటి అనేకమైనటువంటి అవన్నీ కూడా అగ్నిలో కాలపడతాయి. దేవుని యొక్క బిడ్డలు మరి సంతోషంగా మరి జీవించడానికి పరలోక రాజ్యము మనకు ఉండి ఉన్నది. పరలోక రాజ్యములో నీ జీవితాన్ని నువ్వు గడుపు. ఈ భూలోకములో మనం ఎంత జీవించినప్పుడు కూడా ఈ జీవితము వ్యర్థము. ఈ జీవితము వ్యర్థము. ఈ భూలోకములో దేవుని యొక్క సన్నిధిలో మనం గడిపినప్పుడు దేవుని యొక్క రాకడ కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా ఈ యొక్క రాకడ మరి ఎంతో మరి దగ్గరలో ఉండి ఉన్నదని మేము నమ్ముచున్నాము. నీ రాకడలో మేమందరం కూడా మా కుటుంబంతో పాటు మేము సిద్ధపాటు కలిగి ఉండాలి అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే నీ జీవితములో మరి దేవుడు అనేకమైనటువంటి కార్యాలు నీకు చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క రాకడ దగ్గరగా ఉన్నప్పుడు నీ యొక్క భూలోకములో మరి ధనాన్ని కొరకు నువ్వు ప్రయాసపడకు. నీ ధనము కొరకు నువ్వు ప్రయాసపడకు. నీ ఆస్తుపాస్తుల కొరకు నువ్వు ప్రయాసపడకు. నీ దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు ప్రయాసపడు. ఎందుకంటే పరలోక రాజ్యంలో నీ యొక్క ఆస్తిపాస్తులు అనేది దేవుడు నీకు ఏర్పాటు చేస్తానని చెప్పి ఉన్నాడు. దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు మనందరం కూడా సిద్ధపాటు కలిగి మనందరం కూడా ఎదురు చూద్దాం. మరి ఇప్పటి వరకు కూడా మన దేవుని రాకడ కొరకు మనం తెలుసుకుని ఉన్నాం. దేవుడు మనందరిని కూడా ఆశీర్వదిస్తాడు. మన దేవుడు మనల్ని దీవించి మన ఆ యొక్క రెండో రాకడకు వచ్చేటప్పుడు మనందరం కూడా దేవుని యొక్క రాకడలో ఉండాలని మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కృపామయుడు పరిశుద్ధుడు నాయన, మరి విశ్వాసము ద్వారా మరి అనేకమైనటువంటి సంఘటనలను మేము మరి నేర్చుకుని ఉన్నాము. దేవుని యొక్క వాక్యం ద్వారా మరి యొక్క బిడ్డలు ఆశీర్వాదం పొందుతున్నారు నాయన. మరి యొక్క బిడ్డలు నమ్ముచున్నట్టుగానే విశ్వాసం ద్వారా నీ యొక్క రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాము నాయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన ఈ యొక్క రాకడలో వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క ఆరోగ్యమందు, మరి యొక్క కుటుంబ సమస్యల యందు ప్రభువా వారిని మరి అనేకమైనటువంటి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వారిని ఉంచుతారని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరూ కూడా మరొకసారి వందనాలండి. మరి ఇప్పటి వరకు కూడా మా దేవుని యొక్క వాక్యం విని ఉన్నారు. మీ యొక్క ప్రార్థనా అవసరతలు ఉన్నట్లయితే మాకు ముందుగా తెలియపరచండి. మీకు పుస్తకాలు కావాలంటే ముందుగా మాకు తెలియపరిచినట్లయితే మీకు కావాల్సినటువంటి పుస్తకాలు అందజేస్తాము.